కేసీఆర్ గారి మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపి కాళేశ్వరం నీళ్లు అందించకపోవడంతో సిరిసిల్లతో పాటు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతంలో వ్యవసాయం సంకోభక్షంలోకి నెట్టబడింది. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మా దేవునిగుట్ట తాండాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు. ఈ అమ్మాయి పేరు సంగీత గారు. ఇది ఆమె పొలము, ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని, ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే, అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని, ఆడికెళ్లి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం. కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు, నీళ్లు ఇడిస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని, మరి రుణమాఫీ జరిగిందా అన్న. రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా? బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవాళ అనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. కాలం ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి 3-4 నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్లి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని, గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదికుండాలి. మిడ్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నింపినాం. మానేరు, అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా, కింద మంతిని దాకా, ఆడికెళ్లి ఇడి దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు, అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడిన, వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, మేము కూడా చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.